వికాస్ అక్కడుండగా నువ్వు ఇక్కడికి వచ్చావేంటావని? థ్యాంక్స్ బావా. ఎందుకు? నేను అమ్మవారికి బోనం సమర్పించడంలో నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నేనేం చేశాను? వీళ్ళిద్దరూ పక్కకొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? నీళ్లు పడ్డం నువ్వు కావాలని చేయకపోయినా నాకైతే చాలా ఉపయోగపడింది. అందులో అంత హెల్ప్ ఏ ఉంది? నా వలన అనవసరంగా నీకు డిస్టర్బెన్స్ కలిగిందేమోనని అనుకున్నాను. అందులో ఎంత సహాయం ఉందో నాకు తెలుసు బావా. పోనీలే, నాకు తెలుసో తెలియకో మేలైతే చేశాను గాని హాని చేయలేదు. అదే సంతోషం. ఓ మాట చెప్పనా బావా? చెప్పు. మనిద్దరి మధ్య ఎన్నెన్నో జన్మల బంధం ఉంది బావా. నా తమ్ముడు దాని మెళ్ళ తాళి కట్టినట్టు ఎన్నెన్నో జన్మల బంధం ఉందనంటుందేంటి? అదే కదా, వికాస్తో పెళ్లి ఫిక్స్ అయినా శ్రీకర్ మీద ఆశ చావడం లేదనుకుంటా. మనది విడదీయరాని బంధం బావా. దేవుడు కలిపిన బంధం 100 ఏళ్లు ఉంటుంది. ఏంటవని ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు? అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కదా, ఎందుకో మనసులోని మాటల్ని చెప్పుకోవాలనిపించింది. విడదీయరాని బంధం అని అంటున్నావు. మనం ఏమన్నా భార్యాభర్తలమా అలా అనుకోవడానికి? నేను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నావు, నువ్వు వికాస్ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లితో ఒకటైన వారివే విడదీయరాని బంధాలవుతాయి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం బావా. అందుకే విడదీయరాని బంధం అని అంటున్నాను. శ్రీకరేమో పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అవని ఏమో అర్థమయ్యి అవనట్టు మాట్లాడుతుంది. అవని మాటల్లో ఏదో మర్మముందన్నయ్యా. అవునవును, శ్రీకర్కి గతం గుర్తుకు రాలేదు కదా అని వాణ్ణి మరింత పిచ్చోణ్ణి చేస్తుంది. ఏంటో ఈ రోజు నీ మాటలు నాకు కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అర్థం కావటం లేదు కూడా. సమయం వచ్చినప్పుడు, అమ్మవారు సంకల్పించినప్పుడు అన్నీ అర్థమవుతాయిలే. ఏదేమైనా ఈరోజు నువ్వు చేసిన సహాయానికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్స్ ఓకే అవని. అవనికి వాళ్ళు ఏమైంది? వీళ్ళ కథ ఏంటో మనకు ఇంట్లోనూ అర్థం కాదు, వీధిలోనూ అర్థం కాదు. వికాస్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో నువ్వు ఎంటర్ అవుతావేంటి? వికాస్ ని మాట్లాడినివ్వు. వీడు చెప్తుందంతా అబద్ధం. నిజాలేంటో నేను చెప్తాను వినండి. వికాస్ ని మాట్లాడినివ్వు. నువ్వు చెప్పు వికాస్. దైవ సమ్మానులైన వేదవతి ప్రసాదరావు గారు నాకేం చెప్తే అది చేస్తాను, ఎందుకంటే పెళ్లి కుదిర్చింది వారే కదా అని అన్నాను. అప్పుడేముందో తెలుసా? చెప్తే మీరు నమ్మలేరు కూడా. నమ్మకస్తుడు అనే టైటిల్తో నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు. అంత నమ్మకస్తుడు నువ్వు. చెప్పు. ఆవిడ చెప్పినట్టు వినకపోతే నా గురించి చాలా చెడుగా చెప్తానని బెదిరించింది. అవునా? అవును. అబద్ధం. నీ చెల్లిని శ్రీకర్ గారికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం, అవని శ్రీకర్ గారి మీద మనసు పడ్డం నిజం కాదా? ఏది అబద్ధం? అబద్ధాలను నిజాలుగాను, నిజాలను అబద్ధాలుగాను తారుమారు చేస్తూ గారడీ చేస్తోంది, గారడి. అమ్మమ్మ, తాతయ్య, ఈ సుజాత చెప్తున్నవన్నీ అబద్ధాలని అర్థమవుతున్నాయి కదా. ఇంతసేపు ఎందుకు డిస్కషన్? మనం పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. వికాస్ చెప్పడం అయింది కదా, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ వికాస్ మీరనుకునేంత వినయం విధేయత కలిగిన వాడు కాదు. తాగుబోతు. మందు తాగి డ్రైవ్ చేస్తూ ఒకడు నన్ను కారుతో గుద్దాడని ఆ రోజు మీతో చెప్పాను కదా, వాడే వీడు.
రోజు నేను ఇక్కడికి రాకుండా ఉండడం కోసం నన్ను మనుషుల్ని పెట్టి నా ఇంట్లో బంధించాడు. నేనా? అవ్వవ్వవ్వవ్వ! ఇది కట్టు కదా. వీడంత వెధవ మరొకడుండడు. వీణ్ణి నమ్మకండి. వీడితో ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెల్లెలి పెళ్లి జరగదు. శ్రీకర్ గారితో నా పెళ్లి జరగడం అక్క చెల్లెలిద్దరికీ ఇష్టం లేదు. అందుకే ఇన్ని గేమ్స్ ఆడుతున్నారు. వికాస్ మంచివాడు కాదని నువ్వంటున్నావు. మరి అవని మా దగ్గర వికాస్ గురించి బాగానే చెప్పిందే. విన్నావు కదా, ఇప్పుడు బయలుదేరు. లాభం లేదు. ఇంకా మీ అందరికీ నేను నిజం చెప్పాల్సిందే. అక్క, నువ్విక్కడేం చేయొద్దు, వెళ్ళిపో. నువ్వు నా ఇంటి కోడలివి కాలేకపోయావు కాబట్టి నీ చెల్లెల్ని ఎలాగైనా నా ఇంటి కోడల్ని చేద్దామనుకుంటున్నావా? అదెలా కుదురుతుంది? పో ఇక్కడి నుంచి. వెళ్లే ముందు ఒక నిజం చెప్పే వెళ్తాను. అక్క, నువ్విలా రా, చెప్తాను. రా. ఏయ్, వదిలేవని. రా అక్క. అక్క వద్దంటున్నా. రా. నా తమ్ముణ్ణి అందరి ముందు వెధవని చేయబోయింది. దయచేసి ఎవరూ ఆవిడ మాటలు నమ్మకండి. ఏయ్, వదులు. అక్క, ఎందుకు లాక్కొచ్చావు? వాడి గురించి నువ్వెందుకు మాట్లాడలేకపోయావు? మీ మ్యారేజ్ సర్టిఫికెట్ ని చూపించకుండా ఎందుకు ఆపేశావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అక్క. ఏం మనిషివే నువ్వు! నిన్ను వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోమంటావు? నూతిలోక, గోతిలోక, ఎక్కడికి వెళ్ళిపోమంటావే? నీ తాళి కోసం నా తాళిని తీసొచ్చేశాను. నీ పసుపు కుంకుమల్ని కాపాడడం కోసం నీ పసుపు కొమ్ముని కట్టుకొనొచ్చానే. జబ్బులని తగ్గించే మందులు కూడా కొన్ని రోజుల వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత విషంగా మారిపోతాయి. ఈ సర్టిఫికెట్ కూడా అంతే. విలువైన సమయంలో చూపించకపోతే చివరికి ఇది విలువనే కోల్పోతుంది. అమ్మవారి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. నా మాటలు రేపటి రోజున నిజం కాకముందే కళ్ళు తెరుచుకొని లోకం ఎలా ఉందో చూడు. నీ బాధ నాకు అర్థమవుతుందక్క, కానీ వాడు మంచివాడని చెప్పావు అంటే ఉచ్చుని గొంతుకి మరింతగా నువ్వే బిగించుకున్నావు. వాడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు. అదే నాకు బాధగా ఉంది. నేను మాట్లాడినా నీకు సమాధానం చెప్పినట్టే నాకు చెప్తారు. నీ మీద తిరుగుబాటు చేసినట్టే నా మీద తిరుగుబాటు చేస్తారు. తాళి లేకపోతే దైవంతో సమానమైన ఈమె ఎందుకిలా చెప్తుంది? నేను భవిష్యత్తు గురించి అడగాలనొచ్చాను. గతం గురించి చెప్పింది నిజం తెలుసుకోవాలా లేదా? అవని పెళ్లి విషయంలో చాలాసార్లు దోబూచులాటలు జరిగాయి. ఈ రోజు అమ్మవారి ముందు తేలిపోవాల్సిందే. అవునవును, ఎంతకాలం ఇలా? లేదని మేము చెప్తున్నాం కదా. ఎందుకు నా కాబోయే భార్యను అనుమానిస్తున్నారు? చూస్తే ఇప్పుడు వచ్చిన నష్టమేంటి? చూడాల్సిందే. అత్తయ్య, మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. లేదమ్మా, ఈ విషయంలో 10 సార్లు అనుమానాలొద్దు. ఈరోజు తేలాల్సిందే. వేద, తాళి ఉందో లేదో చూడు. అత్తయ్య, నా మాట వినండి. వద్దత్తయ్య, ప్లీజ్.
ప్రదక్షిణలు చేసేటప్పుడు తాళ్ళందరికీ చూపిస్తానంది. అలాగే జరిగింది. నేను చూసినప్పుడు తాళి లేదు కదవని. అంటే నీకు పెళ్ళయిందా? ఇంత షాక్ ఇచ్చిందేంటి? తాళి లేదన్నావు కదా, మరి ఇదేంటి? ముందు ఈ సమస్యకి పరిష్కారం చూడండి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. అమ్మవారి ముందు అబద్ధం చెప్తావా? నీ భర్త ఎవరు? నీ భర్త దగ్గర ఉండకుండా నువ్వు మా ఇంట్లో ఎందుకుంటున్నావు? అత్తయ్య, ఏ విషయంనైనా ముక్కుసూటిగా చెప్పగలిగే ధైర్యం ఉన్న అవ్వని తాళి విషయం చెప్పుకోలేకపోయిందంటే మనసులో ఎంత బాధ ఉందో ఏంటో. ఇప్పుడు మనం బలవంతంగా అడగడం ఎందుకు? సమయం వచ్చినప్పుడు తనే చెప్తుందిలేండి. ఇంతకు మించి ఇంకేం సమయం రావాలి? అవని ఇప్పుడు చెప్పాల్సిందే. అది కాదు మామయ్య గారు, తను. నువ్వింకేం మాట్లాడుకుని హారిక. అయినా అవని తాళి విషయం వచ్చేసరికి నువ్వు ప్రతిసారి ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు కూడా అదే అనుమానంగా ఉంది. నాకేం కంగారు లేదే. అయితే నువ్వేం మాట్లాడద్దు. నువ్వు చెప్పవని, నీకు తాళి కట్టింది ఎవరు? పోనీ నిన్నెవరైనా పెళ్లి చేసుకుని మోసం చేశారా? అలాంటిదేమైనా ఉంటే ఆ మనిషి ఎవరో చెప్పు, మేం వెళ్ళి మాట్లాడతాం. నీ కాపురాన్ని చక్కదిద్దుతాం. ఆ మనిషి ఎవరు? అతని పేరేంటి? అతని కుటుంబం ఏంటి? అతని వివరాలేంటి? ఇప్పుడు నువ్వు చెప్పక తప్పదు. ఈ రకంగా అడిగితే చెప్పకుండా ఎందుకుంటుంది? శ్రీకర్ గురించి చెప్పేస్తుంది. ఇలా అడిగితే నువ్వు చెప్పవు గాని మా కులదైవమైన అన్నపూర్ణ దేవంటే నీకు భయము భక్తి రెండూ ఉన్నాయి కదా? అమ్మవారి సాక్షిగా నిజం చెప్పు. అమ్మవారి ముందు కూడా నువ్వు నిజం చెప్పలేదంటే అమ్మవారి మీద బొట్టే బొట్టే. ఇంత దూరం వచ్చాక చెప్పకుండా ఎందుకుంటుంది? చెప్పు చెప్పు.
పెళ్ళైన అమ్మాయికి నువ్వు మళ్ళీ ఎలా పెళ్లి చేస్తావు? ఒకరి మెడలోకి తాళి చేరాలి, మరొకరి మెడలోకి తాళి ఎప్పుడో చేరింది. తాళి కట్టినవాడు ఎవరు అని అందరూ నానా మాటలు అన్నారు. దాంతో బావ గురించి చెప్పాల్సొచ్చింది. నా మెడలో ఈ తాళి కట్టింది శ్రీకర్ బావ. అబద్ధం. నువ్వు చెప్తుందంతా అబద్ధం. నేను నీకు తాళి కట్టలేదు, మనం పెళ్లి చేసుకోలేదు. నీ మోసాన్ని నేను భరించలేను, నీ నమ్మక ద్రోహాన్ని సహించలేను. బయటికి పో. తాళి బయటపడింది, నేను బయటపడ్డాను. గతాన్ని మర్చిపోయిన నా భర్త అందరితో కలిసి నన్ను నానా మాటలు అన్నాడు. తాళి బయటపడిన రోజున నాకు న్యాయం జరుగుతుందనుకున్నాను గాని ఇలా అన్యాయం జరుగుతుందని అనుకోలేదు. శ్రీకర్ నిహారికల పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. 3 ముళ్ళు వేయించుకున్న నువ్వు 3 రోజుల ముందు ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? తాళి బయటపడిన రోజున కోడలుగా నీకు అద్భుతమైన గుర్తింపు దొరుకుతుందని ఎన్నో ఊహించుకున్నావు. చివరికి నీకు పట్టిన గతి ఇదా? అసలు ఎంత దారుణం ఇది! నీకు న్యాయం జరగాలంటే నేను ఏడుస్తూ కూర్చోకూడదు. నాతో పట్రా. ఎక్కడికక్కా? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకక్కా? ఆ కుటుంబం మొత్తాన్ని కటకటాల వెనక్కి పంపించడానికి. ఏంటక్కా ఈ నిర్ణయం? ఏ పిచ్చిదానా, నువ్వింకా వాళ్ళ గురించి మంచితనంతో ఆలోచించావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగాలు చాలు, అనుభవించిన నరకం చాలు. నిన్ను రోడ్డున పడేసిన వాళ్ళని నేను రోడ్డు కీర్చకుండా వదలను. వెళ్దాంరా. అక్క, బావకు గతం గుర్తుకు రానంత వరకు మనం ఎక్కడికి వెళ్ళినా నా సమస్యకు పరిష్కారం దొరకదక్కా. బాబాయ్కి గతం గుర్తుకు రాకపోవటం వల్లనే కదా నిన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అయితే నేనొక పంచైనా పిన్ని. ఎప్పుడూ చీరల్లో కాకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకునేది. నిహారికకు సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఏవి తెలియవు. చాలా మంది అబ్బాయిల్ని వెంట తిప్పుకొని చివరికి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి వదిలేసేది. అంతేకాదు బాబు, నిహారిక జాతకం అడ్డు పెట్టుకుని మా ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. మమ్మల్ని అందరినీ మోసం చేసి శ్రీకర్నే చేసుకుందాం అనుకుంది. నా భార్య వేదవతి స్థానంలోకి వచ్చిన తర్వాత నిహారిక అసలు రూపం చూపిస్తుంది. చెప్పాల్సిన లక్షణాలన్నీ అందరూ చెప్పేశారు. నాది నా కూతురిది కూడా సేమ్ ఫీలింగ్. వికాస్ బ్రో, నువ్వు చెప్పాలనుకున్న సినిమా కథ ఇదే కదా? అవును బ్రో, నేను చెప్పాలనుకున్న ప్రతి విషయం అక్షరం కూడా తేడా లేకుండా మీరందరూ చెప్పేశారు. నువ్వు వస్తావు, ఇలాగే చెప్తావని మా నిహారిక మాతో ముందే చెప్పింది వికాస్. మేం చెప్పినవి కాకుండా ఇంకా నువ్వు చెప్పాల్సిన ఏమన్నా ఉన్నాయా? మొత్తం చెప్పేసిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏముంది? నిహారిక గురించి ఇంత తెలిసిన తర్వాత కూడా మీరింట్లోనే పెట్టుకుంటారా? శ్రీకర్ నుంచి పెళ్లి చేసి ఇంటి కోడల్ని చేసుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి క్యాన్సిల్ కాదు. నిహారికకు మామయ్యకు పెళ్లి జరిగి తీరుతుంది. మీరందరూ చాలా తెలివైనోళ్ళని నేను చాలా ఊహించుకున్నాను. మీరింత అమాయకులేంటండి బాబు? నిహారిక మీతో ఏవైతే చెప్పిందో అవన్నీ నిజాలు. అసలు అదే నిహారిక ఒరిజినల్ క్యారెక్టర్. అవనితో పెళ్లి క్యాన్సిల్ అయిందన్న బాధలో నువ్విలాగే మాట్లాడతావని చెప్పింది బాబు. ఇలా సెట్ చేసావా నిహారిక? సెట్ చేయడం ఏంటి బాబు?
నిహారిక మా దగ్గర చెప్పింది నిజమే కదా. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నామనే బాధ నీకు చాలా ఎక్కువ ఉంటుంది. అదేం తప్పు కాదులే. విక్కీ, అవని కాకపోతే అవని లాంటి అందమైన అమ్మాయి నీకు మరొకరు దొరుకుతారు. నువ్వేం బాధపడకు. బాధలో నా గురించి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ చెయ్యకు. నేనే ముదుర్ననుకున్నాను. నువ్వు ముదుర్లకే ముత్తాతవి. నీలాంటి వాళ్ళని చూసే ఆ పదాన్ని కనిపెట్టుంటారు. ఈ విషయం తెలుసుకోవడానికి నీకు ఇంతకాలం పట్టింది. పూర్ ఫెలో. ఏయ్ దుబాయ్, అవనితో నీ పెళ్లి ఆగిపోయిందనే డిసప్పాయింట్మెంట్ లో ఉండి నా పెళ్లికి రావడం మాత్రం మానేకు. నా పెళ్లిలో ఫుడ్ ఒక రేంజ్ లో ఉంటుంది. తిని వెళ్దు గాని. అన్ని ఐటమ్స్ గొంతు దిగకపోయినా కనీసం పప్పన్నమైనా తిని వెళ్దు గాని. సరేనా? ఎగిరెగిరి పడకు నిహారిక. దెబ్బ తిన్న ప్రతిసారి రెట్టింపు కసితో, అంతకు మించిన ప్రతీకారంతో ప్రణాళికను సిద్ధం చేసుకుంటాను. వికాస్ గాడి గేమ్ నుంచి క్విట్ అయ్యాడని అనుకోవద్దు. నా ఫ్యామిలీ మొత్తాన్ని నా వైపుకి తిప్పుకున్నాను. నువ్వు ఏమి చెయ్యలేదు. నా గురించి, నా క్యారెక్టర్ గురించి బయటపడాలని అవని కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అవని కూడా ఏమీ చేయలేదు. దుబాయ్కి టికెట్ ని స్పాన్సర్ చేయమంటావా? బావున్నావు అన్నయ్య? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నాను అన్నయ్య. మా అక్క సుజాత. నమస్తే అమ్మా. నమస్తే. లోపలికి రా అన్నయ్య, కాఫీ పెడతాను. అవని ఇతన్ని ఎందుకు పిలిచింది? అసలు ఏం చేయబోతోంది? నేనొచ్చింది నా చెల్లెలింటికి, అంటే నా ఇంటికి. ఇప్పుడు నాకు నా చెల్లెలి కష్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం గాని మర్యాదలు కాదమ్మా. నువ్వు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినందుకు వెంటనే బయలుదేరొచ్చాను. అయినా నువ్వు శ్రీకర్ ఇంట్లో ఉండకుండా అక్క దగ్గర ఎందుకుంటున్నావు? అసలేం జరిగింది? నాకన్ని విషయాలు ఇప్పుడే తెలియాలి. అన్ని సమస్యలకు కారణం ఇంకా నా అత్తారింట్లో మా పెళ్లి విషయం తెలియకపోవడమే. నీ పెళ్లి విషయం గురించి వాడింకా చెప్పలేకపోయాడా? చిచి, ఏం మనిషమ్మా వాడు? చెప్పే అవకాశం శ్రీకర్ గారికి కుదరలేదన్నయ్య. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు శ్రీకర్ని వెనకేసుకొచ్చావంటే బాగుండదవని. ఎన్ని అవకాశాలొచ్చినా నిలబెట్టుకోవడం నీకు ఆ శ్రీకర్కి చేత కాలేదు కదా. ఏం చేయమంటావు? ప్రతిసారి అత్తయ్య ప్రాణం అడ్డొచ్చింది. మురళి, నీ దగ్గర నేను కొన్ని వాస్తవాలు చెప్పాలి. నా చెల్లెలు కదా అని వెనుకేసుకురాలేను. అటు శ్రీకర్ దగ్గర, ఇటు అవని దగ్గర, ఇద్దరి దగ్గర తప్పుంది. శ్రీకర్ ఏమో తన స్వార్థం ఆలోచించుకున్నాడు. అవని ఏమో బయటికి గెంటేస్తున్న ప్రతిసారి తల వంచుకొని వచ్చేసింది. కాని ఏనాడు తన మెడలో ఉన్న తాళి గురించి చెప్పే ప్రయత్నమే చేయలేదు. చివరికి చెప్పే సమయం వచ్చేసరికి ఎవరూ నమ్మలేని పరిస్థితులు చుట్టుముట్టేశాయి. ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయో, ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఏం జరిగిందో నాతో వివరంగా చెప్పమ్మా. నీ సమస్యకు పరిష్కారం నేను ఆలోచిస్తాను. చెప్తానన్నయ్య. జాతకం కలవనందున మేము మా పెళ్లి విషయం చెప్పుకోలేకపోయాం. నువ్వు కూడా మా గురించి చెప్పే ప్రయత్నం చేసి ఆగిపోయావు. నీకు అంతవరకు జరిగినవన్నీ తెలుసు. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఆ ఇంటికి సరిపడా జాతకం కలిగిన సంబంధం వచ్చింది. తన పేరు నిహారిక. తను నా అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి నేను ఆ ఇంటి మేనకోడలనని తెలిసినంత వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఒకరోజు పల్లెటూరులో శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. నువ్వు బయట అమ్మాయిది కాదు,
వేదవతి గారి మేనకోడలు అని తెలియగానే సంతోషం అనిపించిందమ్మా. వాడు మెమరీ లాస్ అయిపోవడం ఏంటమ్మా? అవని నుదిటి రాత అలా తగలడింది మరి. పేరుకి గొప్పెట్టి కోడలు అంతే. అంతకు మించి దీని జీవితానికి ఎలాంటి సంతోషమూ లేదు. మెడ నుంచి తాళి బయటపడినా తాళి కట్టింది శ్రీకరేనని అవని చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. బయటికి గెంటేశారు. నా మెడలో ఈ తాళి కట్టింది శ్రీకర్ బావా. నువ్వు చెప్తున్న అబద్ధాలకు ఎందుకో ఈ క్షణం నీ మీద నాకు అసహ్యం అనిపిస్తుంది. బయలుదేరవని. ఇప్పుడేమో శ్రీకర్ నిహారికల పెళ్లి దగ్గర పడుతోంది. 6వ తేదీ దాటిందంటే అసలు అవని బ్రతికేంటో నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు? తప్పు ఆ నిహారికది కాదమ్మా, నీది. ఇందులో కేవలం నీ చేతగానితనమే కనిపిస్తుంది. బయట సొసైటీలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? తన భర్త జోలికి గాని తన కాపురం జోలికి గాని మరో ఆడది వచ్చిందంటే జుట్టు పట్టుకొని బయటికి గంటేస్తారు. నువ్వేంటమ్మా ఇంత అమాయకంగా ఉన్నావు? మంచితనం మంచినీరు కూడా ఇవ్వని రోజులమ్మా ఇవి. ఇద్దరికి చెప్పి చెప్పి అలసిపోయాను. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను. శ్రీకర్తో పెళ్లి జరిగిందని అవని చాలా తేలిగ్గా చెప్పేసింది. అందుకే మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీకర్ నిహారికల పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలి. పదమ్మా. మనం ఎంతసేపు అవని గురించి ఆలోచించడమే సరిపోతుంది. బోనాలు అయిన తర్వాత పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకున్నాం. ఇప్పటి వరకు మనం శుభలేఖల గురించి కూడా మాట్లాడుకోవట్లేదు. చిన్న బామ్మర్ది పెళ్లి విషయంలో ఎవ్వరూ టెన్షన్ పడకండి పెద్ద బామ్మర్ది. బడ్జెట్ నా చేతిలో పెట్టండి. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించే పూచి నాది. శ్రీకర్ నిహారికల పెళ్లి జరగడానికి వీల్లేదు. మురళి, ఎవరతను? అవనికి అన్నయ్య. అవనికి అన్నయ్య లేడు కదా? అప్పుడు అవసరానికి క్రియేట్ చేసుకుందిలే. పెళ్లి జరగడానికి వీల్లేదని ఎందుకంటున్నావు? అవని రామ్మా. మనం ఇంటి నుంచి బయటికి గెంటేశాం కదా, ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. ఏదో రకంగా వస్తుందని నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను కదా, అలాగే జరిగింది. నువ్వవనితో రాకపోయుంటే నిన్ను ఆప్యాయంగా పలకరించేవాళ్ళం. ఎప్పుడైతే అవనితో వచ్చావో నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకున్నావు. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం అవనిని కోడలిగా గుర్తించాలి. గుర్తించడానికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇదే మీ సేవ సెంటర్ కాదు. శ్రీకర్, ఈ క్షణం నువ్వు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను కొన్ని నిజాలు మాట్లాడకపోతే అవని అన్యాయం అయిపోతుందిరా. అవని నిహారికకు అన్యాయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అవని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీ పెళ్లి విషయం గురించి డీటెయిల్డ్గా తెలిసిన ఏకైక వ్యక్తినిరా నేను. నువ్వు అవనిని పెళ్లి చేసుకున్నావని స్టేషన్లో గాని కోర్టులో గాని సాక్ష్యం చెప్పగల ఏకైక సాక్షినిరా నేను. అమ్మా, ఇతనెవరో నాకు తెలీదు. అత్తయ్య నన్ను కోడలిగా అంగీకరించింది. అవని, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి మనం ఇంకా వెళ్ళలేదా అన్నయ్య? లేదమ్మా, అంది వేలోనే ఉన్నాం. ఏమైంది?
అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించిందని కలవరిస్తున్నావేంటి? మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, నువ్వు మా పెళ్లి గురించి గట్టిగా నిలదీసినట్టు, చివరికి మా మ్యారేజ్ సర్టిఫికెట్ ని నువ్వందరికి చూపిస్తే దాన్ని చూసి మా పెళ్లిని అత్తయ్య నమ్మి నన్ను కోడలుగా దగ్గరికి తీసుకున్నట్టు కలగన్నానన్నయ్య. అత్తయ్య నమ్మిందంటే అందరూ నమ్మినట్టే. అత్తయ్య మాట వేదం కదా. ఎంత మంచి కలగన్నానన్నయ్య. కళ్ళు తెరిచేసరికి ఆ కళ మాయమైపోవడం, అది నిజంగా జరగలేదనుకోవడం చాలా బాధగా ఉంది. ఎందుకు బాధపడతావమ్మా? కాసేపట్లో జరగబోయేది అదే. నిజాలన్నీ తెలిసిన తర్వాత, ఆ ఆధారాన్ని చూసిన తర్వాత నిన్ను కోడలుగా చచ్చినట్టు ఒప్పుకుంటారు. నువ్వు కన్నకల నిజమవుతుందమ్మా. ఆ నిజానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అమ్మయ్య, అవని ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంది కదా. పీడ విరగడైపోయింది. ఇకపై ఇంటికి రాకుండా ఇంకా కట్టడి చేసేయాలి. 4 అక్షంతలు నీ తల మీద, శ్రీకర్ తల మీద పడిపోయాయంటే అవనికి ఇక ఎంట్రీ క్లోజ్ అయినట్టే. ఆ అవని గురించి పదే పదే ఆలోచించకండి. పొరపాటున వచ్చినా వచ్చేయగలదు. రామ్మా, మనమేం అన్యాయంగా గొడవ పెట్టుకోవడానికి రాలేదమ్మా. అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాం. ప్రశ్నించే హక్కు, అధికారం ఉన్న గొంతు మౌనంగా ఉండకూడదు. లోపల నువ్వు కూడా మాట్లాడాలి. అర్థమైందా? రామ్మా, వీలైనంత తొందరగా మీ పెళ్లి పనులు మొదలు కావడం అన్ని రకాల మంచిది. అత్తయ్య మామయ్యలు ఆ పనుల్లోనే ఉన్నారు కదా, ఎలాంటి టెన్షన్ లేదు. నిహారిక, నీ టెన్షన్ గుమ్మంలోకి ఎంటర్ అయింది చూడు.